నవంబర్ 23 భక్తుల చేత భగవాన్గా పిలిపించుకునే పుట్టపర్తి సత్యసాయిబాబా పుట్టినరోజు. దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా పరమపదించి 4.5 ఏళ్లు దాటిపోయింది. బాబా జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. అయితే 4 ఏళ్ల క్రితం బాబా జీవించున్నప్పుడు భక్తుల కిటకిటతో కళకళలాడిన పుట్టపర్తి నేడు అంత వైభవంగా మాత్రం లేదు. పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసి దాని ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు సాయి భక్తులు. షిరిడీ మాదిరిగా పుట్టపర్తిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. బాబా ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రతి హృదయంలో నిందెను ప్రేమానందం, జగమంతా సత్య సాయి జన్మదిన సంబరం. పుట్టపర్తి సత్యసాయిబాబా మరణించి 4 సంవత్సరాలు పూర్తయింది. బాబా జీవించున్నప్పటికీ నేటికి పుట్టపర్తిలో ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు లక్షల మంది భక్తులతో కిటకిటలాడే పుట్టపర్తి ఈరోజు జనం లేక వెలవెలబోతోంది. జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాలకు మినహా పుట్టపర్తిలో భక్తుల తాకిడి బాగా తగ్గిందని చెప్పాలి. దీంతో సత్యసాయిబాబాని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుట్టపర్తి సమగ్రాభివృద్ధిపై అటు సత్యసాయి ట్రస్ట్, ఇటు ఏపీ ప్రభుత్వం దృష్టి పెడితే పూర్వ వైభవం వస్తుందని వారు కోరుతున్నారు. जय बोलो भगवान श्री सच्चाई बाबा जी की, जय बोलो भगवान श्री सच्चाई बाबा जी की. ఒకప్పుడు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పుట్టపర్తిలో నేడు ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. కేవలం సత్యసాయిబాబా జయంతి లేదా వర్ధంతి వంటి కార్యక్రమాల రోజుల్లో మాత్రమే భక్తులు సాధారణ స్థాయిలో పుట్టపర్తికి వచ్చి వెళుతున్నారు. स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक, भक्त जना संरक्षक सती महेश्वरा. ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते, स्वामी सर्वा प्राणपते. आश्रित कल्पलतीका, आश्रित कल्पलतीका अवतारा. ओम जय जगदीश हरे. వచ్చిన భక్తులు అదే రోజే తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం సత్యసాయి మహాసమాధి మినహా చూడదగ్గ ప్రదేశాలు లేవు. బాబా మహాసమాధి వద్ద బంగారు విగ్రహం పెట్టాలన్న కోరిక భక్తుల్లో చాలా కాలంగా ఉంది. అలా పుట్టపర్తిలో థీమ్ పార్క్, శిల్పారామం, యనుమలపల్లి చెరువులో బోట్ క్లబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి తోడు 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మ్యూజియం ఇంకా పూర్తి కాలేదు. త్వరగా పూర్తి చేసి భక్తుల్ని అనుమతించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొత్తగా చిత్రావతి నదిలో ఓ డ్యాం నిర్మించి అందులో సత్యసాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం తరహాలో చిత్రావతిలో బాబా విగ్రహం ఏర్పాటు చేసేందుకు 17 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేవు, ఇటు పర్యాటక అభివృద్ధి జరగలేదు. దీంతో భవిష్యత్తుపై ఇక్కడి వ్యాపారులు తీవ్రంగా బెంగపెట్టుకున్నారు. బాబా మరణం తరువాత గడిచిన 4 ఏళ్లలో చాలా మంది వ్యాపారులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పటికైనా సత్యసాయి ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా పుట్టపర్తి అభివృద్ధికి నడుం బిగించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కాకపోతే గవర్నమెంట్ పరంగా చాలా చేయాల్సిన పనులు పుట్టపర్తి చాలా ఉన్నాయి. అభివృద్ధి పథకాలు, పార్కులు కానీ, పుట్టపర్తి పరిసర ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులు కానీ చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తే పుట్టపర్తి మరి ఎంతో 100% అభివృద్ధి పొందుతుంది మా ఆశ. వ్యాపార పరంగానే, అన్ని పరంగానే ప్రభుత్వమే కొంచెం ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి చూపెట్టాలి. అప్పుడే పుట్టపర్తి మంచి అభివృద్ధి అయితే థీమ్ పార్కు, శిల్పారామం కానీ, బోట్ క్లబ్లు ఇవన్నీ ఇది వల్లనే ప్రతిపాదనలు ఉన్నాయి. కాకపోతే దాన్ని అమలు చేసి పూర్తి స్థాయి చేస్తే పుట్టపర్తి ఎన్నో రెట్లు బాగుపడుతుందని, మంచి అభివృద్ధి చెందుతుందని మా ఆశ. ప్రభుత్వం అసలు పుట్టపర్తిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుట్టపర్తి సాయిబాబా మరి విదేశాల నుంచి వచ్చే పెద్ద పెద్ద
విదేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు కూడా ఈరోజు మన పుట్టపర్తికి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ చూస్తే కనీసం ఇంతమంది భక్తులు వస్తున్నా కూడా ఇక్కడ వీళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు కానీ టాయిలెట్లు బాత్రూములు మరి ఇక్కడ వాళ్ళకి వసతి సౌకర్యాలు ఏమాత్రం కూడా కల్పించట్లేదు. మరి ఇప్పటికైనా కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పుట్టపర్తిని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద పుట్టపర్తికి పూర్వ వైభవం రావాలంటే మరో షిరిడీలా ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకోసం అటు ప్రభుత్వం ఇటు సత్యసాయి ట్రస్ట్ ప్రత్యేక చొరవ చూపితేనే అది సాధ్యమవుతుందని ఇక్కడి వ్యాపారులు అంటున్నారు. కృషి ఉంటే మనుషులు మహా ఋషులు అవుతారంటారు. ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెద్దగా చదువుకోని వ్యక్తి దీన్ని నిరూపించారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజయ్యారు. దేశ విదేశాల్లో లక్షల మందితో ప్రత్యక్ష దైవంగా పూజలు సైతం చేయించుకున్నారు. ఆయన ఎవరో కాదు, పుట్టపర్తి సత్యసాయిబాబా. బాబా 90వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సాక్షి అందిస్తున్న స్పెషల్ ఇప్పుడు చూద్దాం. ఓం సత్య సాయి శ్రీ సత్య సాయి జయ సత్య సాయి పుట్టపర్తి సత్యసాయిబాబా అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా 1926 నవంబర్ 23వ తేదీన జన్మించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఈశ్వరాంబ పెదవెంకమరాజు దంపతులకు బాబా పుట్టారు. బాబా మహిమలతో గొల్లపల్లి గ్రామం పుట్టపర్తిగా మారింది. 1931-36 మధ్య కాలంలో సత్యసాయిబాబా పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. ఆ తరువాత 6 నుంచి 9వ తరగతి వరకు బుక్కపట్నం హైస్కూల్లో విద్యను అభ్యసించారు. 9వ తరగతి పూర్తి చేసిన తరువాత బాబా తన 14వ ఏట ఉరవకొండకు చేరుకున్నారు. అక్కడ ఓ బండరాయిపై మల్లెపూలు చల్లి తనకు తాను సత్యసాయిబాబాగా ప్రకటించుకున్నారు. 1941లో భవిష్యత్వాణిని ప్రకటించిన సత్యసాయిబాబా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, మానవ సేవే మాధవ సేవను విస్తృతపరిచారు. 1948లో పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక బోధనలను ప్రపంచవ్యాప్తి చేశారు. సత్యసాయి ట్రస్టు ఏర్పాటు చేసి విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలను అందజేశారు. అనంతపురం, మహబూబ్ నగర్, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రజల దాహార్తిని తీర్చారు. అనంతపురం, బెంగుళూరు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసి లక్షలాది మంది పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేశ విదేశాల్లో లక్షల మంది భక్తులను ఆకర్షించారు. తన వాక్పటిమతో దేవుడయ్యారు పుట్టపర్తి సత్యసాయిబాబా. సాయి మన మందిర్ మే अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ साई मन मंदिर में अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ अखंड ज्योति అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన సత్యసాయిబాబా 2011 మార్చిలో తీవ్ర అనారోగ్యంతో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. సుమారు 26 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాబా ఏప్రిల్ 23న కన్నుమూశారు. భక్తుల్లో విషాదాన్ని నింపారు. బాబాను ఇష్టదైవంగా భావిస్తున్న భక్తులు సత్యసాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సామాన్యులకు అతి సామాన్యుడుగా అందుబాటులో ఉన్నాడు స్వామి. నిరుపేదలకు అందుబాటులో ఉన్నాడు స్వామి. పేదల కష్టాలు చూడలేడు ఆయన. ధనవంతులతో మాట్లాడినప్పటికీ వారందరినీ కూడా పేదలకు సహాయం చేయమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మంత్రులతో కానీ సంభాషించిన ప్రజలకు సేవ చేయమని స్వామి ఉద్బోధించారు. కనుక స్వామి సేవయే పరమావధిగా తాను చేశాడు, ప్రపంచం చేత చేయించాడు. ఈ సేవా సూత్రము ప్రధానంగా కలిగిన సత్యసాయిబాబా మహోద్యమము ప్రపంచవ్యాప్తమై
సత్యసాయి బాబా భౌతికంగా లేకపోయినా తనను ఆరాధించే వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మ్యాగజైన్ స్టోరీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి. ప్రతి హృదయంలో నిందెను ప్రేమానందం జగమ